బ్రేకింగ్లో చూస్తున్నాం. పత్తి రైతులకు మద్దతుగా నేడు అఖిలపక్షం ఆందోళన చేయనుంది. జాతీయ రహదారి 44 దిగ్బంధనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళన చేయనున్నారు. అయితే అఖిలపక్షం నిరసనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆందోళన చేసి తీరుతామని మరోవైపు అఖిలపక్షం అంటోంది. పత్తి రైతులకు మద్దతుగా నేడు అఖిలపక్షం ఆందోళన చేయనుంది. జాతీయ రహదారి 44 దిగ్బంధనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ అంటే అఖిలపక్షం దిగ్బంధనం చేయబోతోంది, దానికి పర్మిషన్ లేదంటోంది పోలీస్ శాఖ. మరి వీళ్ళు ఏమంటున్నారు? చేసి తీరుతా ఉంటున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? పరిస్థితుల్లో ధర్నా చేస్తామని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే రైతుల పక్షాన పత్తి సోయాబీన్ రైతుల పక్షాన మేము అఖిలపక్షం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి జోగురామన్ ఎట్టి పరిస్థితి మేము చేస్తున్నాం అన్నారు. అంతేకాకుండా బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. అక్కడ రైతులు ఉన్న రద్దాపతిలో రైతులందరూ ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి పత్తి రైతులు సోయాబీన్ రైతులను అన్యాయం చేస్తుంది. ఆల్రెడీ ప్రకృతి పరంగా భారీ వర్షాలు మంటతో వాళ్ళ వెలుగురిసిన పరిస్థితి ఉంది. కనీసం ఈ పండించిన పంటలు కాపాడి పండించిన పత్తిని కానీ కొన్ని పరిస్థితి లేదు ప్రభుత్వం అని చెప్పేసి ఈ రైతులను నష్టం చేసే ప్రభుత్వం అని చెప్పేసి రైతులు రాజు చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పత్తి గింజలు కొనే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నారు. అయితే ఈ రోజు జాతీయ రహదారి పైన బోరస్ చెక్ పోస్ట్ దగ్గర అంచనాలు ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్.